ప్రొఫెసర్ శ్రీదేవి గారు ఉన్నారు మనతో పాటు. ఇన్ఎక్స్ప్లికబుల్ గా పొద్దున ఒక రోజు లేవగానే వీపంతా ఇలాగా గుణపంత ఎవరో కొట్టినట్టు నొప్పులు వస్తాయి. అది ఎందుకు వస్తుంది అసలు? కడుపులో మనకి ఏదో బాధ ఉంది, కానీ ఆ బాధ లేనట్టుగా నటిస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడతాం. సినిమాకి వెళ్తాం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, ఏదో నచ్చిన ఫుడ్ తింటాం, అయినా ఆ బాధకి సొల్యూషన్ రాదు. ఎందుకంటే కడుపులో నొప్పి రావచ్చు, విపరీతంగా చెమటలు పట్టచ్చు, గుండె దడ రావచ్చు. పచ్చళ్ళు, నెయ్యి, అన్నం, పచ్చుల్లిపాయ టెరిఫిక్ కాంబినేషన్. కానీ ఇది తినడం వల్ల శరీరం మనసు మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? మీ గట్ లైనింగ్ కనుక దెబ్బతిని ఉంటే, ఆల్రెడీ డైజెస్టివ్ డిజార్డర్స్ అండ్ ఇష్యూస్ ఉంటే, అప్పుడు మనకి వాటర్ మెలన్ జ్యూస్, పొమోగ్రనేట్, బీట్రూట్ జ్యూస్, ఇవన్నీ కూడా యాంగ్జైటీ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు మీ డయట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు అన్నిటికీ కోపం వచ్చేస్తుంది, అందరి మీద అరిచేస్తున్నాను, పిల్లలు బాధపడుతున్నారు, మా ఆవిడ బాధపడుతోంది, ఎంప్లాయీస్ అందరు బాధపడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. B12 చెక్ చేసుకోండి. B12 కనుక చాలా తక్కువ ఉంటే క్యాన్సర్ అనేది ఒక చాలా అఫ్ కోర్స్ క్యాన్సర్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నీ కూడా కొద్దిగా హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, మీకు అర్థం కాని ఏదైనా లక్షణం శరీరంలో కనిపించినా. మీ డయట్ రొటీన్ ఎలా ఉంటుంది? గుడ్లు బాగా తీసుకుంటాను, ఐఎమ్ చికెన్ లవర్, చికెన్ కూడా తింటాను. ఐఎమ్ ఫిష్ లవర్, ఫిష్ కూడా తీసుకుంటాను. లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటాను. వంట చేయడం నా హాబీ కాబట్టి శుభ్రంగా చేసుకుని తింటుంటాను. శ్రీదేవి గారు ఇన్ని అద్భుతమైన విషయాలు ఎప్పుడు చిరునవ్వుతో చెప్తారు. మీరు ఏం చేస్తే మీరు ఇంత హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారు? నడిచే కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు, పనిచేసే చేతులు ఇచ్చాడు, చూడగలిగే కళ్ళు ఇచ్చాడు, వినగలిగే చెవులు ఇచ్చాడు, స్పందించే మనసు ఇచ్చాడు, ఆలోచించే బుర్ర ఇచ్చాడు, ఇంకేమీ ఇస్తాడు, అన్నీ ఇచ్చేసాడు. దాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగలను? జీవితంలో సక్సెస్ కానీ నష్టం కానీ అన్ని అందరికీ వస్తూనే ఉంటాయి. ఏది ఎవరికి కొత్త కాదు, పాత కాదు. B12 అనేది సెరటోనిన్ ప్రొడక్షన్ లో ప్రధానమైన పాత్ర వహిస్తుంది. సెరటోనిన్ అంటే అచీవ్మెంట్ హార్మోన్ అన్నమాట. మీరు ఈరోజు వాకింగ్ చేశారు, హ్యాపీ ఫీల్ అవుతారు, సెరటోనిన్ ఈస్ బిహైండ్ ఇట్. ఈ రోజు మంచి పెయింటింగ్ వేశారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, సెరటోనిన్ ఈస్ ఇట్ విల్ హెల్ప్ యూ గో ఫార్వర్డ్ ఇన్ అచీవ్మెంట్. ఏదైనా సాధించే దిశగా మనని ఎంకరేజ్ చేస్తుంది. సాధించిన దాని మీద గర్వంగా ఫీల్ అవ్వడానికి, ఒక ఆనందం ఫీల్ అవ్వడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది. ఓకే, ఇది లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ అన్నమాట. ఇది ఏదైనా పని చేస్తేనే ప్రొడ్యూస్ అవుతుంది. పని చేసినా కొంతమందికి ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే సెరటోనిన్ ప్రొడ్యూస్ అవ్వడం లేదు. అవును, సెరటోనిన్ ప్రొడ్యూస్ అవ్వడం లేదు అంటే స్ట్రాంగ్ గా B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. ఇమీడియట్ B12 చెక్ చేయించుకోండి. అంతే కదా, ఇమీడియట్ B12 చెక్ చేయించుకోండి. ఒక నార్మల్ ఇండివిజువల్ కి B12 లెవెల్స్ 700 నుంచి 800 వరకు ఉండాలి. ఎంతవరకు? బతుకున్నంత వరకు. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. 450 కూడా నాట్ యాక్సెప్టెడ్. ఎందుకంటే రేంజ్ వాళ్ళు 250 నుంచి ఇస్తారు. రేంజ్ మీద మోసపోకూడదు స్వప్న, రేంజ్ మీద మోసపోకూడదు. రీసెర్చ్ ఏం చెప్తుందో దాని మీద కొద్దిగా హోంవర్క్ చేసుకుని దాని మీద వెళ్ళాలి. B12 సెరటోనిన్ ప్రొడక్షన్ లో హెల్ప్ చేస్తుంది కాబట్టి. రెండోది, విపరీతమైన కోపం వస్తుంది. ఇంతకు ముందు లేదు మేడం, ఇప్పుడు ఎందుకు అన్నిటికీ కోపం వచ్చేస్తుంది, అందరి మీద అరిచేస్తున్నాను, పిల్లలు బాధపడుతున్నారు, మా ఆవిడ బాధపడుతోంది, ఎంప్లాయీస్ అందరు బాధపడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. B12 చెక్ చేసుకోండి. B12 కనుక చాలా తక్కువ ఉంటే మీ B12 ని ప్రాపర్ చేసుకోండి, అగ్రెషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. మీరు సప్లిమెంట్ వేసుకోవాలనుకుంటే సప్లిమెంట్ వేసుకోండి. లేని పక్షంలో B12 ఈజ్ డెఫినెట్లీ గుడ్ ఫ్రమ్ ఆర్గన్ మీట్. ఆర్గన్ మీట్స్ తీసుకున్నప్పుడు మంచి B12 పెరుగుతుంది. అది కానీ వెజిటేరియన్స్ కి ఇట్స్ ఏ ఛాలెంజ్. సో వెజిటేరియన్స్ బాగా బీట్రూట్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, ఆ తర్వాత న్యూట్రిషనల్ ఈస్ట్ అని దొరుకుతుంది, అది కానీ, లేకపోతే మీరు కొద్దిగా పులవబెట్టినవి ఎక్కువగా తీసుకోవడం, ఇలాగా మీరు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిషియల్ అవుతుంది. కొద్దిగా హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, యాంగ్జైటీస్ కూడా ఉంటాయి కాబట్టి నైట్రేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హార్ట్ పేషెంట్స్ కాబట్టి బీట్రూట్ ని జ్యూస్ లాగా చేసుకోకుండా బీట్రూట్ ని ముక్కల్లాగా చేసుకుని నోట్లో పెట్టుకుని 32 సార్లు ఖచ్చితంగా నవిలి తినండి. కొన్ని ఓరల్ బ్యాక్టీరియా దాంట్లో కలవడం మూలాన జ్యూస్ కంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జ్యూస్ కంటే చాలా ఎఫెక్టివ్, కొత్తగా వింటున్నాను ఫస్ట్ టైం. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎన్ని ముక్కలు? 2-3 ముక్కలు. అండ్ సో ఇవి చాలా సింపుల్ టెక్నిక్స్ నేర్చుకోవడం మూలాన మనకి చాలా బెటర్మెంట్ ఇన్ లైఫ్ వచ్చేస్తుంది అన్నమాట. మ్యామ్, చాలా మంది ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్నారు, శ్రీదేవి గారు ఇన్ని అద్భుతమైన విషయాలు ఎప్పుడు చిరునవ్వుతో చెప్తారు. మీ డయట్ రొటీన్ ఎలా ఉంటుంది? డూ యూ అవాయిడ్ సమ్ థింగ్స్? మీరు ఏం చేస్తే మీరు ఇంత హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారు? See, I tell you, హ్యాపీనెస్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. నేను ఏమేమి సాధించాను, నేను ఏమేమి అనుకున్నవి ఎంతవరకు వెళ్ళాను అనే వాటి మీద మనకి అవగాహన ఉన్నప్పుడు, నన్ను నేను తీవ్రంగా ప్రేమించేటప్పుడు,
నా మీద నాకు విపరీతమైన నమ్మకం ఉన్నప్పుడు, నా చెయ్యి ఎల్లవేళలా నేనే గట్టిగా పట్టుకునే శక్తి, ధైర్యము, నమ్మకం ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఈజ్ యువర్ వే ఆఫ్ లైఫ్. అంతే కదా మ్యామ్. అలా ఉన్నప్పుడు అన్ని తినొచ్చా లేకపోతే Of అయినా course. కూడా జాగ్రత్త పడాలి? నేనేం చెప్తానంటే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా ఇంకోళ్ళ దగ్గరకు వచ్చినా మనకి ఏది కావాలి అనేది చూసుకుని తినడం ఇంపార్టెంట్. మనం ఏం తినాలనుకుంటున్నాము నాట్ ఇంపార్టెంట్. ఎప్పుడో ఒక 3 నెలలకి 4 నెలలకి ఒక రోజు స్నేహితులందరితో కూర్చున్నాం, తినకూడదు ఏదో తిన్నాం, ఒక ఐస్ క్రీమ్ తిన్నాం, లేకపోతే ఒక బిర్యానీ తిన్నాం, దాంతో కొంపలు అంటుకునేది ఏమీ ఉండదు. మీరు జాగ్రత్తలు పాటిస్తారా మ్యామ్? అలవాటైపోయింది. జాగ్రత్త అలవాటైపోయింది. అంటే 10 మందికి చెప్పాలంటే మనం పాటించలేకపోతే వీ కెనాట్ డూ దాట్. బికాస్ మీరు ఎప్పుడు ఎల్లవేళలా స్లిమ్ గా ఉంటారు, యువర్ స్మైలింగ్, యువర్ బ్యాలెన్స్డ్. సో అందరికీ డౌట్, మీరు ఏం తింటారు, బ్రేక్ఫాస్ట్ కి ఏం ఈ తింటారు? క్వశ్చన్ నన్ను చాలా మంది క్లయింట్స్ అడుగుతారు. సో వాళ్ళకి నేను ఏం చెప్తాను తెలుసా, అందరూ నా ఆఫీస్ కి రండి, ఒక్కసారి నా ఆఫీస్ లో ఈ కుర్చీలో కూర్చోండి అని చెప్తాను. ఈ కుర్చీలో ఉన్న బరువులు, బాధ్యతలు, ఈ కుర్చీలో ఉన్న స్ట్రెస్లు, ఆందోళనలు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు స్థిరంగా ఎలా ఉంటే ఇవన్నీ ఫేస్ చేయగలము అనే అనుభవం తెలిసిపోతుంది. సో అంతేకాని నవ్వే వాళ్ళందరికీ బాధలు లేవు, లేకపోతే సీరియస్ గా ఉన్న వాళ్ళందరికీ బాధలు ఉన్నాయి, నాట్ ట్రూ. బట్ ఆ ఎనర్జీ మనము డెవలప్ చేసుకోవాలి అంటే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నాకేం లేదు, నాకు బిల్డింగ్ లేదు, బంగ్లా లేదు, ఇంకోటి లేదు, రంగు లేదు, రూపు లేదు, కూతురు లేదు, కొడుకు లేదు, ఎన్నో ఉంటాయి జీవితంలో డిసాటిస్ఫాక్షన్స్. కానీ ఏమేమి ఉన్నాయి అన్నది ప్రతిరోజు గుర్తు చేసుకున్న రోజున పొద్దున్న లేయగానే నాకున్నవన్నీ ఏంటి, బేసిక్ నడిచే కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు, పనిచేసే చేతులు ఇచ్చాడు, చూడగలిగే కళ్ళు ఇచ్చాడు, వినగలిగే చెవులు ఇచ్చాడు, స్పందించే మనసు ఇచ్చాడు, ఆలోచించే బుర్ర ఇచ్చాడు, ఇంకేమి ఇస్తాడు, అంతే కదా, అన్నీ ఇచ్చేసాడు. దాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగలను? జీవితంలో సక్సెస్ కానీ నష్టం కానీ అన్ని అందరికీ వస్తూనే ఉంటాయి. ఏది ఎవరికి కొత్త కాదు, పాత కాదు, అందరికి అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ ఉంటాయి, మీకు ఉన్నాయి. బట్ స్టిల్ మ్యామ్, వాట్ ఈస్ యువర్ ప్రిఫర్డ్ ఫుడ్? మై ప్రిఫర్డ్ ఫుడ్ అనేది ఏమీ లేదు. ఐఎమ్ ఏ ఫ్రూట్ లవర్. నేను చాలా ఫ్రూట్స్ తీసుకుంటాను, నాకు చాలా ఇష్టం ఫ్రూట్స్. వారంలో 2 సార్లు ఖచ్చితంగా అన్నం తింటాను. మిగతా టైం అంతా రొట్టెలు అస్సలు తిన్ను, వీట్ అస్సలు gluten తినను, అస్సలు వీట్ తినను, పాలు తాగను, పెరుగు, గుడ్, ఐఎమ్ ఏ నాన్ వెజిటేరియన్, గుడ్లు బాగా తీసుకుంటాను. ఐఎమ్ ఏ చికెన్ లవర్, చికెన్ కూడా తింటాను. ఐఎమ్ ఏ ఫిష్ లవర్, బికాస్ ఫిష్ కూడా తీసుకుంటాను. లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకుంటాను. వంట చేయడం నా హాబీ కాబట్టి శుభ్రంగా చేసుకుని తింటుంటాను. అద్భుతం మ్యామ్. అందుకే ఇంతమంది మీకోసం వెయిటింగ్. అంటే మీరు వచ్చి మంచి విషయాలు చెప్తే దాన్ని చెప్పేటప్పుడే చాలా మంది ఓనప్ చేసుకుని అప్లై చేసుకోవడానికి సంసిద్ధులు అయిపోతారు. అది మీ ఎక్స్ప్లెనేషన్ టెక్నిక్ లో ఒక గొప్పతనం. సింపుల్ గా చెప్తారు, బ్రహ్మ పదార్థాలు ఏముండవు, ఎగ్జాటిక్ పదార్థాలు ఉండవు, సింపుల్ గా మజ్జిగలో ఇంత కొత్తిమీర వేసుకు తాగండి, ఇలాంటివే చెప్తూ వచ్చారు మీరు. సో సైకోసోమాటిక్ డిజార్డర్స్ గురించి ఒక చాలా బ్యూటిఫుల్ ఇంట్రొడక్టరీ కాన్వర్సేషన్ అయింది మ్యామ్. ఏం చెప్తారు మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇవాళ? ప్రాబబ్లీ ఒకసారి ఫ్రిడ్జ్ తెరిచి కూడా చూసుకోవాలి అందరం, అసలు ఏం పెట్టాం, ఏం ఫుడ్లు పెట్టాం మనం అని. సో అలాగా మస్ట్ హ్యావ్ ఫుడ్స్. ఇప్పుడు ఈ మధ్య అవకాడో అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, అలా ఏమన్నా ఉన్నాయా దట్ వీ కెన్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ మైండ్, బాడీ మీద కూడా వర్క్ చేసుకోవడానికి? జనరల్ గా మేము ఏం చెప్తామంటే 2.5 నుంచి 3 లీటర్ నీళ్లు మస్ట్. అవును, 5-6 లీటర్ నీళ్లు తాగకండి, దిస్ వన్ థింగ్. రెండోది 5 కప్ థియరీ, అంటే 5 కప్పుల కూరగాయలు రోజులో మనం మన మీల్స్ లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. 2 కప్పులు రా వెజిటబుల్, 2 ఉడకబెట్టినవి, 1 గ్రీన్ లీఫీ వెజిటబుల్. గ్రీన్ లీఫీ వెజిటబుల్ అనగానే అందులో పప్పు, కూర అవి ఇవి వేయకండి, ప్యూర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్. అమ్మో, ఎవరు తినరండి మీరు చెప్తున్న 5 అయితే. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది మీరు ఎప్పుడైతే ఇన్కార్పొరేట్ చేసుకుంటారో ఆ బయోలాజికల్ సిస్టమ్ అనేది ఒక సైడ్ కి రావడం స్టార్ట్ అవుతుంది. వాటర్ సరిగ్గా తీసుకోండి, 6 to 7 hours మినిమం స్లీప్, 6 to 7 hours మినిమం స్లీప్. బేసిక్ ఎక్సర్సైజ్. ఉరికేసి నేను పెద్ద జిమ్ కోవర్ కాదు, అండ్ ఐ వాంట్ ప్రమోట్ లాడ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎందుకంటే ఎక్సర్సైజ్ ప్లేస్ ఓన్లీ 20% రోల్ ఇన్ అవర్ హెల్త్. కాబట్టి 45 నిమిషాలు వాకింగ్. ఇందులో ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్వప్న జాపనీస్ వాక్ అని వచ్చింది, దట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ ప్రామిసింగ్ రిజల్ట్స్. మీరు నడిచే 40 నిమిషాలు 45 నిమిషాలు 3 నిమిషాల పాటు మీరు మాక్సిమం స్పీడ్ లో నడవండి, మీ శక్తి మొత్తం పెట్టి. ఆ తర్వాత 3 నిమిషాలు రిలాక్స్డ్ గా నడవండి, మళ్ళీ 3 నిమిషాలు చాలా స్పీడ్ గా నడవండి, మళ్ళీ రిలాక్స్డ్ గా నడవండి. దిస్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ఎంటైర్ సర్క్యులేషన్ టు ఇంప్రూవ్ అన్నమాట, ఎంటైర్ టు సర్క్యులేట్. నేను బేసిక్ గా ఏంటంటే ఐ ప్రీచ్ ఆర్ ఐ బిలీవ్ ఇన్ సెల్ఫ్ లవ్. మనము బాగా ప్రేమించుకున్నప్పుడు మన శరీరానికి కానీ మనసుకు కానీ కష్టం నష్టం కలిగించని ప్రవర్తనని అడాప్ట్ చేసుకుంటాం. దట్ విల్ హెల్ప్ అస్ మెంటలీ టు బీ స్టేబుల్. అలాగే శరీర అవసరాలని గుర్తించి ఒక చిన్న ఎక్స్పర్ట్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి గైడెన్స్ తీసుకొని దాని ప్రకారంగా మనం
ఫుడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఏ రుచికి మనం దూరం ఉండాల్సిన అవసరం లేదు. నాకు తీపి ఇష్టము, ఆరోగ్యంగా తీపి ఎలా తినాలో వందల రెసిపీస్ ఉన్నాయి. వెరీ మచ్ చాలా చాలా ఉన్నాయి. యూ డోంట్ హ్యావ్ అండ్ టోటల్ గా షుగర్ అవాయిడ్ చేయాలి, స్వీట్ అంటే నేను తినకూడదు అలాంటిది ఏమీ లేదు, అన్నం తినకూడదు అలాంటిది ఏమీ లేదు. రీసెంట్ గా మేము ఒక చిన్న ప్రోగ్రామ్ చేసాం. అన్నాన్ని ఎన్ని విధాలు వండొచ్చు, ఏ టెక్నిక్ లో వండితే అసలు గ్లూకోజ్ పెరగకుండా ఉంటుంది అన్న దాని మీద కూడా ఎవడనే హోంవర్క్. సో దేర్ ఈస్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి ద ఓన్లీ సపోర్ట్ లైన్ వీ కెన్ హ్యావ్ అంటే ఆరోగ్య స్థితిని మనం మెయింటైన్ చేయాలి అంటే ఒక లైఫ్ లైన్ లాగా ఆహారాన్ని మాత్రమే పట్టుకోగలం. కాబట్టి డెఫినెట్ గా మనకి ఈరోజు ఆహారం గురించిన అవగాహన యొక్క అవసరం చాలా పెరిగిపోయింది. మళ్ళీ పాండమిక్ కూడా మనకేం చెప్పింది అంటే ఆహారం ఔషధమే కాదు పరబ్రహ్మ స్వరూపం అని ప్రూవ్ చేసేసింది. కాబట్టి ఎవ్రీబడి ఈరోజు అందరు కూడా ఏ ఆహారం తీసుకుంటే నేను ఎలా ఉండగలను అనేటటువంటి ఒక ఉత్సుకత, ఇంట్రెస్ట్ అనేది అందరిలోనూ డెవలప్ అయింది. వాస్తవం. అందుకని ఈ రోజు ఆహారం మీద అవగాహన బాగా పెరిగింది, చాలా నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. అది చాలా శుభ పరిణామం. కానీ ఒకప్పుడు ఇది నాకు పడేది కాదు, ఇది వాళ్ళకి పడదు అనేవాళ్ళు. ఇప్పుడు కొన్ని ఫుడ్స్ వింటే అందరూ నువ్వు చెప్తున్నారు. ఎందుకండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంతో ఇష్టంగా మన స్టేపుల్ ఫుడ్ గా తినే తెల్లన్నం, అలాగే మనం పండక్కి చేసుకునే పాయసం, అందులో వేసుకునే చక్కెర, కళ్ళు తిరిగితే అమ్మ ఇచ్చిన చక్కెర నీళ్లు, ఇప్పుడు చక్కెర అనగానే అదేదో విషయం చూస్తున్నట్టు చూస్తున్నాం. దట్ ఈస్ బికాస్ అదే నేను ఇందాక చెప్పాను కదా, చాలా వరకు ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ ది వస్తువుని ప్రొడ్యూస్ చేయడం ఎక్కువ క్వాంటిటీలో చేయాలనే దురాశతోటి జెనెటిక్ మోడిఫికేషన్ చాలా అయిపోయింది. అండ్ ఫైన్ గా పాలిష్ చేయడం చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ దాని మూలాన ఏమైందంటే ద ఫుడ్ గ్రెయిన్స్ కూడా ఒక 50 సంవత్సరాల కింద ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ ఇప్పటి ఫుడ్ గ్రెయిన్స్ కి ఎక్కడా పోలిక లేదు. అవి చాలా సూపర్ రిఫైన్డ్ అవడం మూలాన, అందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా ఎక్కువ అవడం మూలాన, ప్లస్ ఫైబర్ అనేది అసలు లేకపోవడం మూలాన అతి త్వరగా డైజెస్ట్ అయ్యి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని విపరీతంగా ప్రభావితం చేస్తోంది. కాబట్టి అన్నం అనగానే ఒకప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఈరోజు అన్నమా అమ్మ వద్దు అనే పరిస్థితికి మనం ఏర్పడిపోయాం. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో అప్పటికి ఇప్పటికి మనకి చాలా మార్పులు వచ్చేసాయి. ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఆ రోజుల్లో మనకి పెద్ద సీరియస్ స్ట్రెస్ కండిషన్స్ ఏమి ఉండేవి కాదు స్వప్న. టుడే ఏంటంటే ప్రతిదీ స్ట్రెస్సే. పిల్లల చదువులు బ్రహ్మాండమైన స్ట్రెస్, భార్యాభర్తల రిలేషన్షిప్ అది ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్ చాలా మందికి. అలాగే ఉద్యోగాల్లో మన బాధ్యతలు, మనం నిర్వహించే బాధ్యతలు ఏదన్నా తీసుకోండి, పొద్దున పనమ్మాయి రావడం దగ్గర నుంచి రాత్రి ఈ బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి చేరేంత వరకు ప్రతిదీ స్ట్రెస్సే, ప్రతిదీ చాలా స్ట్రెస్సే. ఆ స్ట్రెస్ కూడా ఏంటంటే మితిమీరింది, మనం తట్టుకోలేనంత స్ట్రెస్ ఉండడం మూలాన ఆ విపరీతమైనటువంటి ఒత్తిడి మన శరీరాన్ని, శరీర అంగాలని విపరీతంగా ప్రభావితం చేస్తోంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ డామేజింగ్ టు ద ఎంటైర్ బాడీ. అంటే మనకి ఫిజికల్ డ్యామేజ్ ఒకటి ఉంది, సైకలాజికల్ డ్యామేజ్ ఉంది, ఎమోషనల్ డ్యామేజ్ ఉంది. ఈ డ్యామేజ్ అంతా ఏం చేస్తుందంటే శరీర అవయవాలని కృంగతీస్తోంది. రకరకాల స్ట్రెస్, రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ తోటి రకరకాల ఆ ఆర్గన్స్ ని, వాటి యొక్క పనితీరుని లాగి పడేస్తోంది. మనకు తెలియట్లేదు, తెలియకుండానే మనము ఆ ఊబిలోకి వెళ్ళిపోతున్నాం. తర్వాత ఆహారం మార్చుకోవాలి అని ఈ మధ్య కాలంలో మనము రియలైజ్ అయ్యాం. ఆలోచనలని, భావాలని, భావోద్వేగాల్ని కూడా నియంత్రించుకోవడం చాలా ముఖ్యం అనేది ఇప్పుడు నీడ్ ఆఫ్ ద డే అన్నమాట. సో ఎవ్రీబడి షుడ్ నో వాట్ ఈస్ ఎ సైకోసోమాటిక్ డిజీజ్. సైకోసోమాటిక్ డిజీజ్ అంటే ఏంటి అని తెలవాలి. సైకి అంటే మనసు, మైండ్, ఆలోచన, సోమా అంటే శరీరం, సైకోసోమా అంటే ఈ మైండ్ యొక్క ప్రభావం శరీరం మీద ఎంత తీవ్రంగా పడుతోంది అనే ఇది మనం అర్థం చేసుకుంటే ఈ ఇంటరాక్షన్ మూలాన వచ్చే జబ్బుల్ని సైకోసోమాటిక్ డిజీజెస్ అంటాము అని అర్థమైపోతుంది. సో దాన్ని మనం మరి ఆహారంతో సరి చేసుకోవచ్చు అంటారా? ఐ టెల్ యూ సంథింగ్. సైకోసోమాటిక్ డిజీజ్ అనగానే ఇదేంటి కొత్త డిజీజెస్ గురించి ఇప్పుడు మాట్లాడడానికి వచ్చారనుకుంటా. ఇందులో ఏ కొత్త ధనము లేదు, అంతా పాతవే. కాకపోతే దానికి ఎప్పుడు మనం ప్రాధాన్యత ఇవ్వలేదు. రైట్. మనకి బాధ్యతలు, ఉద్యోగాలు, అక్కడ ఆఫీషియల్ రెస్పాన్సిబిలిటీస్, భార్యగా భార్య రెస్పాన్సిబిలిటీస్, భర్తగా భర్త రెస్పాన్సిబిలిటీస్. సో రోల్ ప్లేయింగ్ మీద మనం ఫోకస్ చేసాం, కానీ ఈ రోల్ ప్లేయింగ్ మన శరీరాన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే దాని మీద మనం ఫోకస్ చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు సైకోసోమాటిక్ డిజీజ్ అంటే మనకొచ్చే రకమైన జబ్బులు మీరు తీసుకుంటే దాంట్లో 70 నుంచి 80% సైకోసోమాటిక్ డిజార్డర్స్. ఉదాహరణకి మ్యామ్, డయాబెటీస్ సైకోసోమాటిక్ డిజార్డర్. ఎస్.
బ్లడ్ ప్రెషర్ సైకోసోమాటిక్ డిజార్డర్, హైపోథైరాయిడిజం సైకోసోమాటిక్ డిజార్డర్. మానసిక సమస్యల గురించి నేను చెప్పట్లేదమ్మా. మానసిక సమస్యల్లో ప్రధాన కారణము మన అనుభవాలు, భావాలు, భావోద్వేగాలు, సామాజికమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ చాలా రోల్ ప్లే చేస్తాయి. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద జనరల్ డిజీజెస్, మనకు సహజంగా వచ్చేటటువంటి జబ్బుల గురించి మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ కూడా మనసుకి చాలా దగ్గరగా సంబంధం కలిగి ఉన్నాయి. చర్మాన్ని తీసుకోండి, మీరు చర్మ వ్యాధులకి మనసుకి చాలా దగ్గర అనుబంధం ఉంది, చాలా దగ్గర అనుబంధం ఉంది. వెదర్ ఇట్ ఈస్ డర్మటైటిస్, వెదర్ ఇట్ ఈస్ ఎగ్జిమా, వెదర్ ఇట్ ఈస్ సోరియాసిస్, ఇవన్నీ కూడా దే ఆర్ సైకోసోమాటిక్ డిజీజెస్. అంటే ఏ ఆలోచనలు వస్తే మనకు అలాంటి వ్యాధులు వస్తాయి? అది ఏ ఆలోచనలు అనే క్లాసిఫికేషన్ కంటే ఇట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది స్ట్రెస్. అది స్పెసిఫిక్ ఆలోచన అని మనం చెప్పలేము. అలా చెప్పేవి డిజీజ్ క్లాసిఫికేషన్ మళ్ళీ చెప్తాను. జనరల్ గా ఏమవుతుంది, ఏదన్నా విషయం గురించి మనం బాధపడినప్పుడు, లేకపోతే ఒత్తిడికి లోనైనప్పుడు, స్ట్రెస్డ్ గా ఫీల్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఫిజియలాజికల్ చేంజెస్. మొదటిది, స్ట్రెస్ ఈజ్ అ నీడ్ ఆఫ్ ద లైఫ్. కడుపులో భయం లేదు అని తిడతారు పెద్దవాళ్ళు, అవును కదా. ఆ కడుపులో భయం ఉంటేనే మనం పనులు త్వరగా చేసుకుంటాం, ఇన్ టైం చేసుకుంటాము, అండ్ మన కోరికలకి రూపాన్ని కల్పించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఆ కడుపులో భయము తీవ్రమైన రూపం దాల్చి మొత్తం శరీరాన్ని కొంగతీస్తుంది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ లీడింగ్ టు అ సైకోసోమాటిక్ డిజీజ్. ఇది మనం గుర్తుంచుకోవాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ సైకోసోమాటిక్ కండిషన్స్ స్టార్ట్ అయినప్పుడు ముందు మనకి నార్మల్ గా ఇట్ ఈస్ కాల్డ్ హెల్దీ నార్మల్ స్ట్రెస్. హోంవర్క్ ఇన్ టైం ఇవ్వాలి, ప్రాజెక్ట్ వర్క్ ఇన్ టైం సబ్మిట్ చేయాలి, ఆఫీస్ కి ఇన్ టైమ్ లో వెళ్ళాలి, ఫైనాన్షియల్ కండిషన్స్ డిసిప్లిన్డ్ గా ఉండాలి. దీని మూలాన వచ్చే చిన్న చిన్న స్ట్రెస్ ని, చిన్న ఒత్తిడిని హెల్దీ స్ట్రెస్ అంటాం. అది లేకపోతే జీవితం చాలా అస్తవ్యస్తం అయిపోతుంది, ఓరియంటేషన్ ఉండదు. సెకండ్ లెవెల్ కి వచ్చేసరికి కొద్దిగా ఎక్కువ అవుతుంది. కొద్దిగా ఎక్కువైనప్పుడు దిస్ కండిషన్ ఈస్ కాల్డ్ న్యూరాసిస్. ఎందుకంటే నాడీ మండలాన్ని తీవ్రంగా ఉత్తేజపరుస్తుంది. ఇట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్లో ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద నర్వస్ సిస్టమ్ అన్నమాట. దట్ కండిషన్ ఈస్ కాల్డ్ న్యూరాసిస్. అక్కడే మనం గుర్తు తెచ్చుకోవాలి, గుర్తు పట్టాలి, ఏంటి నేను ఇంత డిస్టర్బ్ కాకూడదు. అంటే ఏమవుతుంది ఆ టైంలో? కాళ్ళు తిరిగినట్టు అనిపించచ్చు, కాళ్ళు చేతులు గుంజినట్టు అనిపించచ్చు, గుండె గబగబా కొట్టుకున్నట్టు అనిపించచ్చు, వామిటింగ్ వస్తుందేమో అనిపించచ్చు, నిద్రపోలేకపోవచ్చు, రెస్ట్లెస్ గా అటు ఇటు తిరుగుతుండొచ్చు, ఈ చేతులు ఇలా కొంతమంది పెదవిలు కొరికేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటి? న్యూరాసిస్. చేతులు ఇలా అనుకోవడం అంతేనండి, అదే అందరం అనుకుంటున్నాం. అందుకని కరెక్ట్ గా చెప్పారు. చాలా ఏదైనా స్ట్రెస్ రాగానే ఇలా ఇలా ఉత్తేసుకుంటుంటాం, లేదా అటు ఇటు తిరిగేస్తుంటాం. దిస్ ఇస్ అ న్యూరోటిక్ కండిషన్. అంటే నాడీ మండలం ఉత్తేజపడుతోంది. ఇది విపరీతంగా అవసరం లేకుండా ఉత్తేజపరిచినప్పుడు ఇట్ విల్ లీడ్ టు వీక్నెస్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇది ఓన్లీ ఫిజికల్ కండిషన్, ఓన్లీ ఫిజికల్ కండిషన్. ఇక్కడే గుర్తుపట్టి భావాల్ని, భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, అది ఫర్దర్ వెళ్ళే అవకాశం ఉండదు. అది మనం రియలైజ్ కాని పక్షంలో న్యూరాసిస్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఈస్ కాల్డ్ సైకోసిస్. అంటే మైండ్ కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. భయము, ఫియర్, యాంగ్జైటీ, స్ట్రెస్, అగ్రెషన్, డిసప్పాయింట్మెంట్, డిసగ్రీమెంట్, ఇలాగ మీరు ఎన్నో రకాలైనటువంటి మానసిక పరిస్థితుల్ని గురించి మనం చూడదు. దట్ ఈస్ అ సైకోటిక్ ఎఫెక్ట్. అంటే న్యూరోసిస్ దాటితే కానీ మనం సైకోసిస్ లోకి వెళ్ళం. న్యూరోసిస్ లోనే మనం గనక దాన్ని ఏ సమస్యనైనా పట్టుకోగలిగితే మనం నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళే అవకాశం. జనరల్ గా అది మనం పట్టుకోలేము, ఎందుకంటే అది ఒక స్టేజ్ అనే గుర్తించాం, అంతే కదా మ్యామ్. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాం, సైకోసిస్. సైకోసిస్ లెవెల్లో మనకి కోపము, బాధ, దుఃఖము, డిప్రెషన్, యాంగ్జైటీ, ఎన్ని భావాలు ఉంటాయో అన్ని మనకు వచ్చేస్తుంటాయి. దిస్ ఈస్ ద థర్డ్ లెవెల్. ఫోర్త్ లెవెల్ ఏంటి అంటే, ఇవి రెండు గనక ఒకదాన్నొకటి మీట్ అయితే, బాడీ అండ్ మైండ్ ఒకదాన్నొకటి ఇంటరాక్ట్ చేయడం స్టార్ట్ అయితే, దట్ ఈస్ కాల్డ్ సైకోసోమాటిక్. ఎంత బాగా చెప్పారు మ్యామ్ విడమర్చి. అంటే ఇన్ని స్టేజెస్ మనం ఇగ్నోర్ చేసి శరీరం ఇంకా మైండ్ గివప్ చేసేసి, శరీరం మైండ్ ఒకటైపోతే అది ఎక్కడికి పోవాలో తెలియక శరీరంలోకి ఒక వ్యాధిగా పరిణమిస్తుంది. అది ఏమవుతుందంటే మనసు శరీరాన్ని, శరీరం మనసుని డామేజింగ్ లెవెల్ కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా శరీరానికి తట్టుకునే శక్తి లేదు, మనసుకి కంట్రోల్ చేసుకునేటటువంటి శక్తి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అది సైకోసోమాటిక్ డిజార్డర్ కింద మారిపోతుంది. ఈ సైకోసోమాటిక్ డిజార్డర్స్ లో కూడా టిష్యూస్ అంటే కండరాల్ని డామేజ్ చేసే లెవెల్ కి కొన్ని వెళ్ళిపోతాయి. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కి, వాటికి కండరాల్ని డామేజ్ చేసే కండిషన్స్ కొన్ని వెళ్తాయి. కండరాల్ని డామేజ్ చేయకుండా ఉపరితలం మీద, అంటే జస్ట్ స్కిన్ మీద, హెయిర్ మీద, స్లీప్ మీద, మూడ్ మీద ఇలాంటి డిఫరెన్సెస్ వచ్చేటటువంటి కండిషన్స్ కొన్ని ఉంటాయి. బట్ వెన్ దే క్రీప్ ఇన్ సైడ్ ఏమవుతుందంటే భయంకరమైన జబ్బులకి స్టార్టింగ్ పాయింట్ అయిపోతాయి. ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్, ఏదో చిన్న విషయానికి యాంగ్జైటీ ఫీల్ అయ్యాం, ఏదో చిన్న రిలేషన్షిప్ లో చిన్న డిఫరెన్స్ వచ్చింది, అక్కడే దాన్ని మనం కంట్రోల్ చేసుకొని పక్షంలో అది ఇంతింతయి వటుడింతయి అన్నట్టుగా పెరిగి పెద్దదయ్యి మనసును ఆక్యుపై చేయడమే కాకుండా శరీరాన్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. లైఫ్ స్టైల్ డిజీజెస్ అని మనం చెప్తాం, కానీ అందులో ప్రధానమైన పాత్ర
మనసు మైండ్ నుంచి సో వచ్చింది. డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ పీసీఓడి, థైరాయిడ్, ఇవన్నీ దే ఆర్ సైకోసోమాటిక్. గుండె దగ్గరకు వచ్చేసరికి 90% గుండె జబ్బులు సైకోసోమాటిక్. 90% గుండె జబ్బులు అందుకే స్ట్రెస్ వల్ల అంటూ ఉంటాం మనం, అంటే ఊత పదంలో 100% ఏదన్నా కేటగిరీ జబ్బులు సైకోసోమాటిక్ అని మనం కేటగరైజ్ చేసామంటే జీర్ణకోశానికి సంబంధించిన జబ్బులు. గట్ హెల్త్ ఇష్యూస్. సో గట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద డైజెస్టివ్ డిజార్డర్స్. ఓహో, అంటే అజీర్తి చేయడం, బ్లోటింగ్ ఉండడం, గ్యాస్ ఉండడం, అండ్ వీటితో పాటు తిన్నది పైకి తన్నుకు రావడం, లాట్ ఆఫ్ థింగ్స్. పేర్లు ఏమన్నా ఉండొచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, గ్యాస్ట్రైటిస్, యాసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్, అల్సర్స్, హైటల్ హర్నియా. దెన్ యూ కెన్ గో ఇంకా కిందకి వెళ్తున్న కొద్దీ మనకి వీ హ్యావ్ సో మెనీ ఇంటెస్టైనల్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్, అలాగే కాన్స్టిపేషన్, హెమరాయిడ్స్, పైల్స్ నుంచి ఆఖర స్టేజ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ వరకు మానసిక పరిస్థితి చాలా తీవ్రమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎస్పెషల్లీ స్ట్రెస్. చిన్న స్ట్రెస్సే కదా అని మనం దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. అది లేదు అని ప్రవర్తించడం ఇంకా చాలా భయంకరమైంది. అవును. స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ ఎలా చేయాలి అనుకోవడాన్ని ప్రాసెసింగ్ అంటారు. స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్నప్పుడు అది లేదు అన్నట్టు ప్రవర్తిద్దాం, దాన్ని మర్చిపోదాం, ఇంకోటి ఏదో చేసి దాన్ని పక్కకు నెట్టుకుందాం అనుకునే దాన్ని కోపింగ్ అంటారు. కోపింగ్. దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రాసెసింగ్ అండ్ కోపింగ్. కోపింగ్ ఏం చేస్తుందంటే వీఆర్ ట్రైంగ్ టు పుట్ ద థింగ్స్ అండర్ ది కార్పెట్. అంటే లేదు, నాకు స్ట్రెస్ లేదు, లేనట్టు నేను ప్రవర్తిస్తాను. అలా ప్రవర్తించాలి అంటే కడుపులో ఉండే ఆ యాంగ్జైటీని ఎలా కంట్రోల్ చేస్తాము? టీలు తాగేస్తాం, కాఫీలు తాగేస్తాం, కూల్ డ్రింకులు తాగేస్తాం, ఐస్ క్రీములు తినేస్తాం, చాక్లెట్లు తినేస్తాం, అన్నం తినేస్తాం, పిజ్జాస్ అండ్ బర్గర్స్, అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్నది ఏదేది ఉంటుందో అవన్నీ మితి మీరి తినేస్తాం. ఎందుకు? తాత్కాలిక ఉపశమనం కోసం. ఆ పొట్టలో ఉన్న గడబడి, ఆ కడుపు బాడీలో ఫీల్ అవుతున్నటువంటి ఆ స్ట్రెస్ ని తగ్గించడం కోసం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇవి కొంతకాలమే పనిచేస్తాయి. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ స్ట్రెస్ లెవెల్ లోపల ఇంకా పెరుగుతూ పోతుంది. అప్పుడు ఇవి చనిపోవు. ఇంకొంతమంది పిల్లల్లో కనుక మనం గమనించినట్లయితే లౌడ్గా మ్యూజిక్ వినడం, గట్టిగా మ్యూజిక్ పెట్టుకుని ఈ పిల్లలు వింటున్నారా? యాంగ్జైటిక్ సిమ్టమ్. జాగ్రత్త పడండి. బాత్రూంలో స్నానానికి 40 నిమిషాలు, 45 నిమిషాలు, గంట చేస్తున్నారా? This is also a symptom of stress. Coping. It is also a symptom of stress. And even washroom కి వెళ్ళి టాయిలెట్ మీద ఎక్కువసేపు కూర్చోవడం కూడా స్ట్రెస్. ఎగ్జాక్ట్లీ. వెళ్ళి రారు 20 minutes, 30 minutes, 40 minutes అయినా రావట్లేదు అంటే there is some anxiety we have to understand. And not only those things, చాలా ఉత్తేజభరితమైనటువంటి యాక్టివిటీస్ చేస్తుంటారు కొంతమంది పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో గేమ్స్ ఆడడము, లేదా చాలా అడ్రినాలిన్ రష్ ఉండేటటువంటి, చాలా ఎగ్జైట్మెంట్ ఉండే ఫుట్బాల్ మ్యాచెస్, లేకపోతే బాక్సింగ్ మ్యాచెస్, ఇవి చాలా విపరీతంగా చూస్తుంటారు. యూ షుడ్ అండర్స్టాండ్ ద చైల్డ్ ఈజ్ అండర్ గోయింగ్ స్ట్రెస్. ఏదో యాంగ్జైటీ ఉంది, అది ఏంటి అనేది మనము వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. వీ హ్యావ్ టు ఫోకస్. ఈ స్టేజెస్ దాటిపోయిన తర్వాత వీడియో గేమ్స్ లోకి వెళ్ళడం, అక్కడి నుంచి అడిక్షన్స్ రావడం, అది పోనోగ్రఫీ అడిక్షన్ కావచ్చు, వీడియోగ్రఫీ అడిక్షన్ కావచ్చు, ఈటింగ్ అడిక్షన్ కావచ్చు. ఆల్ అడిక్షన్స్ ఆర్ బేస్డ్ ఇన్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. అన్కంట్రోల్డ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ లోంచి పుట్టుకు వస్తాయి ఇవన్నీ. సో ఇక్కడ ఒక క్వశ్చన్ మ్యామ్, మనం మామూలుగా హ్యాపీ హార్మోన్ ఫుడ్స్ అని ఏదో బ్రాడ్ గా పెట్టేస్తాం, ఈ ఫుడ్స్ తింటే ఎప్పుడు మీరు హ్యాపీగా ఉంటారని. అసలు ఇలాంటి డిజార్డర్స్ కి, కండిషన్స్ కి, వాటికి తావుందంటారా? అసలు డెఫినెట్లీ. స్ట్రాబెరీస్ ఏవో చెప్తాం, అంటే దే మేక్ అస్ ఫీల్ గుడ్. చాక్లెట్ ఒకటి. సో వాట్ ఇస్ ద కనెక్షన్ మ్యామ్? ఏమిటా ఫుడ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలా చెప్పుకునే ఫుడ్స్ ఏమిటి? స్వప్న, ఇద్దరు వ్యక్తులకి ఒకే రకమైనటువంటి అనుభవాలు జరిగాయి లైఫ్ లో. అది ఫెయిల్యూర్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ టు డిస్క్రైబ్ ఇట్ యాజ్. ఒకళ్ళు మాత్రం కుంగి కుసించిపోయారు, ఇంకోళ్ళు మాత్రం గట్టిగానే ఉన్నారు. ఆ గట్టిగా ఉన్న వాళ్ళని స్ట్రాంగ్ పర్సనాలిటీ అని, ఇలా కుంగి కుసించిపోయిన వాళ్ళని వీక్ పర్సనాలిటీ అని జనరల్ గా మనము రిఫర్ చేస్తూ ఉంటాం. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ఆ వచ్చినటువంటి ఛాలెంజ్ ని తట్టుకోవడానికి కావాల్సినటువంటి రీసైలెన్స్, దానికి కావాల్సినటువంటి ఫీల్ గుడ్ హార్మోన్ లెవెల్ ఎంత వరకు ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ కి వి నీడ్ దట్ ఫీల్ గుడ్ ఫుడ్స్. అవి మన ఎండార్ఫిన్స్ కావచ్చు, ఆక్సిటాసిన్ కావచ్చు, డోపమిన్ కావచ్చు, సెరటోనిన్ కావచ్చు, ఇవన్నీ ఫీల్ గుడ్ హార్మోన్స్. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? ఇక్కడని చాలా మంది అనుకుంటారు, కాదు ఇక్కడని ఇంకొంతమంది అనుకుంటారు. కానీ అవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయంటే మీ పేగుల్లో ఉన్న సూక్ష్మ క్రిములు ప్రొడ్యూస్ చేస్తాయి. గట్ హెల్త్. సో అక్కడ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ఫుడ్ అన్నమాట. సో అక్కడ ఎలాంటి ఫుడ్స్, అక్కడ ఇట్ డిపెండ్స్ మనము ఏం కండిషన్స్ జరుగుతున్నాయి అన్నది. దీనికి కొన్ని మెడికల్ టెస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. సరే, ఫీల్ గుడ్ హార్మోన్స్ లెవెల్ పక్కన పెట్టినా మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే 2 మేజర్ ఇంపార్టెంట్ విటమిన్స్, B12 ఒకటి, విటమిన్ డి ఒకటి. విటమిన్ డి అంటే ఎండ, ఎముకలు, ఇవి రెండే ఆలోచిస్తాం మనం. ఓకే, బట్ విటమిన్ డి ఈజ్ డెఫిషియన్సీ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఆల్మోస్ట్ 150-200 డిజీజెస్, మెనీ క్యాన్సర్స్,
విటమిన్ డి డెఫిషియన్సీతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ద లేటెస్ట్ రీసెర్చ్ అబౌట్ విటమిన్ డి ఏం చెప్తుందంటే ఇట్ హ్యాస్ సైకోమాటిక్ ఇన్ఫ్లుయెన్స్, అంటే అది మన మనిషి యొక్క మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేయగలదు అని ఓషన్స్ ఆఫ్ రీసెర్చ్ చేశారు. అంటే బేసిక్ గా అది తగ్గిపోతే కొంచెం డిప్రెషన్ సిమ్టమ్స్ కూడా చూసిన వాళ్ళు చూసాం మనం. ఎప్పుడైతే లెస్ దెన్ 20 విటమిన్ డి లెస్ దెన్ 20 ఉంటుందో మనకి సహజంగానే ప్రతి విషయానికి ఆందోళన పడడం అనేది ఎక్కువైపోతుంది. మన స్ట్రెస్ లోడ్ బేరింగ్ కెపాసిటీ తగ్గుతుంది. అలాగే డిప్రెషన్ అనేది కూడా మన మీద మన కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, డెసిషన్ మేకింగ్ కెపాసిటీ తగ్గుతుంది. ఓకే, సో ఇవన్నీ ఏమవుతాయంటే మన పర్సనాలిటీ అని మనం అనుకుంటాం, కానీ విటమిన్ డి కూడా చాలా స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో జనరల్ గా కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి ముందు ఆ స్క్రీనింగ్ టెస్ట్లు చేసేస్తాం. అంటే మానసికమైన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, శరీరం ఎక్కడ కోఆపరేట్ చేయట్లేదు, ఇవి రెండు మనం తెలుసుకోవాలి. నో కండిషన్ కెన్ బి ప్యూర్లీ ఫిజికల్, నో కండిషన్ కెన్ బి ప్యూర్లీ సైకలాజికల్. దే ఆర్ బోత్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్. ఒకే నాణానికి రెండు వైపులా ఉంటాయి కాబట్టి రెండిటిని మనము హ్యాండిల్ చేసిన రోజున దట్ ప్రొసీజర్ ఈస్ కాల్డ్ సైకోసోమాటిక్ ప్రొసీజర్. ఓకే, సైకోసోమాటిక్ ప్రొసీజర్ లో చాలా మెథడ్స్ ఉన్నాయి స్వప్న. ఫర్ ఎగ్జాంపుల్ సైకోథెరపీ అంటే ద టాక్ థెరపీ. ఆ వచ్చిన వ్యక్తిని ఆయన అనుభవించే స్ట్రెస్ ని తగ్గించడానికి మనము ఇచ్చే టాక్ థెరపీని మనం సైకోథెరపీ అంటాం. సో ఆ టాక్ థెరపీ ద్వారా అవి తగ్గి ఆ వ్యాధులు కూడా తగ్గుతాయండి. తగ్గి అంటే ప్రాసెసింగ్ లో మనం హెల్ప్ చేస్తాం. అది ప్రాసెసింగ్ లో మనం హెల్ప్ చేస్తాం కాబట్టి చాలా క్విక్ గా శరీరం మీద, డిజీజ్ మీద, మనసు మీద కంట్రోల్ వస్తుంది. అది దట్ ఈస్ ఈ సైకోథెరపీలో మోస్ట్ ఇంపార్టెంట్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఎవరైతే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపిస్ట్ ఉంటారో నెగటివ్ థింకింగ్ ని రికగ్నైజ్ చేయడం, దాన్ని పాజిటివ్ థాట్ తో రీప్లేస్ చేయడం. యాక్చువల్గా ఇట్ ఈస్ లైక్ దిస్. ప్రతి మనిషి ఒక పర్టికులర్ వేలో బిహేవ్ చేస్తారు. ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? వాళ్ళ పాస్ట్ ట్రామా ఎక్స్పీరియన్సెస్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దే హ్యావ్ ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు. ఎక్స్పీరియన్సెస్ విల్ క్రియేట్ యునో ఫేత్స్ అండ్ బిలీవ్స్, నమ్మకాలు, నిజాలు. ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది. అవి వన్స్ ఫేత్స్ అండ్ బిలీవ్స్ ఆర్ ఫార్మ్డ్, యాటిట్యూడ్ ఈస్ క్రియేటెడ్. ఆ ఫేత్స్ అండ్ బిలీవ్స్ నుంచి యాటిట్యూడ్ క్రియేట్ అవుతుంది. యాటిట్యూడ్స్ విల్ మేనిఫెస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిహేవియర్. మన ప్రవర్తన నియమావళి. అవును, అది ఎలా జరుగుతుంది? మనకు జరిగిన అనుభవాలు, ఆ అనుభవాల నుంచి మనకు ఏర్పడినటువంటి నమ్మకాలు, బిలీఫ్ సిస్టమ్, ఆలోచనలు, బిలీఫ్ సిస్టమ్స్. సో ఎక్కడైనా మనకి ఒక బిలీఫ్ సిస్టమ్ ఎరోనియస్ గా ఫామ్ అయింది అనుకుందాం. ఓకే, ఎరోనియస్ గా ఫామ్ అయినప్పుడు మన ప్రవర్తన కూడా తదనుగుణంగా ఎరోనియస్ గా ఉంటుంది. అంతే కదా. అంతే. చిన్న ఎగ్జాంపుల్, ఒకసారి మీ స్నేహితుడు ఎవడో మిమ్మల్ని మోసం చేశాడు, ఇది ఊరికనే పొరపాటున జరిగింది. రెండోసారి ఇంకో స్నేహితుడు చేశాడు, మూడోసారి ఇంకో స్నేహితుడు చేశాడు. అయితే జనరల్ గా మనకేమిటి, స్నేహితులు అనే వాళ్ళు ఎవరు లేరు, అందరూ దొంగలే అనే యాటిట్యూడ్ ఫామ్ అవుతుంది. అంతే కదా. ఎలా ఫామ్ అయింది? మన ఎక్స్పీరియన్సెస్. మరి మన ఎక్స్పీరియన్సెస్ ఎగ్జాస్టివా? అవన్నీ కరెక్టా? అవన్నీ రాంగా? దే ఆర్ డిఫరెంట్. కానీ అప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అక్కడికక్కడ? సో మనం ఎప్పుడైతే వెన్ వి గో త్రూ సిబిటి ప్రాసెస్ లో వెళ్తామో, డీప్ డౌన్ వెళ్తామో, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ నమ్మకాలు, బిలీఫ్ సిస్టమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటామో, దెన్ ఎక్కడ ఎర్రర్ ఉన్నది అన్నది క్లయింట్ ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో క్షణంలో మారిపోతాడు. ఆ క్షణం ఎప్పుడు వస్తుంది చెప్పలేము. It is a time taking procedure. So this is psychotherapy. Psychotherapy when you want to go. దీంతో పాటుగా there are physical therapies. అంటే there can be massaging, there can be exercise, there can be yoga, there can be spirituality. They are all therapies. They are all very effective. ఇవన్నీ మనకి ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. కానీ చాలా అద్భుతంగా అండ్ చాలా తేలికగా ఇన్కార్పొరేట్ చేయగలిగిన థెరపీ ఫుడ్ థెరపీ విల్ వర్క్ ఎఫెక్టివ్లీ. ఎందుకు? రోజు తినాలి మనం. అంతే. రోజు ఖచ్చితంగా తినాలి. ఏ పని చేసినా చేయకపోయినా, ఆలోచించినా చించకపోయినా, భోజనం మాత్రం తప్పదు. అక్కడ గనక మనము మైండ్ ని కంట్రోల్ చేసుకోగలిగేటటువంటి ఆహారాల దిశగా మనం వెళ్ళామనుకోండి, చాలా వరకు అది మైండ్ ని కావాల్సిన సపోర్ట్ బాడీ ఇస్తుంది. ఆ సపోర్ట్ తీసుకుని మైండ్ బాడీని సపోర్ట్ చేస్తుంది. సో ఇట్స్ ఎ 2-way ప్రాసెస్ అన్నమాట. సో ఆ ఫుడ్స్ ఏంటి మ్యామ్? ఆ ఫుడ్స్ తినే మెథడాలజీ ఏంటి? కంఫర్ట్ ఫుడ్ అని వింటాం. నథింగ్ ఈజ్ కంఫర్ట్ ఫుడ్. ఏముండదా? ఇది కంఫర్ట్ ఫుడ్, నాకు పాస్తా తిన్నాను, వాళ్ళు చీజ్ తిన్నాను, ఫ్యాట్ తింటే నాకు బాగా మంచి ఫీలింగ్ వస్తుంది, ఇలా ఎందుకు? సేటిటీ ఒకటి కాదు. ఇట్స్ నాట్ తిన్న ఫీలింగ్ ఒకటే కాదు. సో ఏ కండిషన్ కి ఏ ఫుడ్ తింటే మనము ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్. ప్రపంచం అంతా డయాబెటీస్ తో బాధపడిపోతుంది. జనరల్ గా డయాబెటీస్ ఎలాంటి వాళ్ళకి వస్తుంది? అతి సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళకి వస్తుంది. ఓహో. మంచి వాళ్ళు అంటే
వాళ్ళు స్వీట్ పర్సన్స్, అందుకే డయాబెటీస్ కూడా వచ్చేస్తుందండి. అయితే లేని వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం కొద్దిగా రఫ్ అండ్ టఫ్ గా ఉన్నారు అనుకోవాలి. కొద్దిగా సెల్ఫ్ సెంటర్డ్ గా ఉన్నవాళ్ళు, నాకు నేను అనే ఆలోచన ధోరణి ఉన్నవాళ్ళు త్వరగా డయాబెటిక్ దీనికి రారు. సైకలాజికల్ ఆస్పెక్ట్స్ మనం చూసుకుంటే వెరీ హైపర్ సెన్సిటివ్, అతి సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, వాళ్ళకి కలిగిన బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ మర్చిపోలేనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, వాటన్నిటిని ఇక్కడ స్టోర్ చేసుకునే వాళ్ళు. ఒక చిన్న బాధ కలగగానే ఇవన్నీ ట్రిగర్ అవుతాయి అన్నమాట. లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది, మొన్న కూడా ఇలాగే జరిగింది, ఆ వాళ్ళు కూడా నన్ను ఇలాగే చేశారు, నాకే ఎందుకు జరుగుతుంది? ఈ ప్రశ్నకు జవాబు ఉండదు. ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎక్కువ మానసిక ఆందోళన చెందుతారు అన్నమాట. ఎక్కువ మానసిక ఆందోళన చెందినప్పుడు దెర్ ఇస్ ఆల్ ద డిస్టర్బెన్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్, అది మామూలుగా ఆర్గ్యుమెంట్ చేస్తే పెరుగుతుంది, మామూలుగా కొద్దిగా బాధపడినా షుగర్ పెరుగుతుంది, ఏడ్చి అప్సెట్ అయ్యారనుకోండి 40-50 యూనిట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యూవర్స్ అందరికి నా సలహా ఏమంటే, కొప్పడండి, కొట్లాడండి. ఒక టైం అయిన తర్వాత ఇంకా కొట్లాడితే బీపీ పెరుగుతుందేమో, షుగర్ పెరుగుతుందేమో, నాకు అవసరమా లేదా అన్నది ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నది మీకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. కూర్చొని సలహాలు ఇవ్వడం చాలా ఈజీ, ఎందుకంటే లైఫ్ సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. రైట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ మ్యామ్. అలాగే మనకి ఇతర ఇంకా డిసీజెస్, క్యాన్సర్ అనేది ఒక చాలా, అఫ్ కోర్స్ క్యాన్సర్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్ని కూడా సైకోసోమాటిక్ ఇన్ నేచర్. ఒకటి కొన్ని విషయాలు బేసిక్ క్లాసిఫికేషన్ చెప్తాను చూడండి. ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు, త్వరగా యాంగ్జైటీ ఫీల్ అయ్యేవాళ్ళు, వీళ్ళకి ఉదరకోశ వ్యాధులు, అంటే ఆల్ కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ గాన్, దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్. సో వాళ్ళని కౌన్సిల్ చేసినప్పుడు వాళ్ళకి సైకోసోమాటిక్ హీలింగ్ ప్రొసీజర్ లో భాగంగా ఫుడ్ థెరపీ చేసినప్పుడు ఫ్రమ్ ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ నుంచి రీసెట్ అండ్ డైజెస్ట్ మోడ్కి వచ్చేస్తారు. ఆ మోడ్ చేంజ్ చేసినప్పుడు స్టెబిలైజ్ అయిపోతారు. బట్ యాంగ్జైటీ విల్ కాజ్ ఆల్ దీస్ డిజీజెస్, గ్యాస్ట్రైటిస్ దగ్గర నుంచి కోలోరెక్టల్ క్యాన్సర్స్ వరకు. దిస్ ఇస్ అనదర్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ అగ్రెషన్, కోపం 2 రకాలుగా ఉంటుంది. సహజంగా కోపం బయటికి అనేస్తూ ఉంటారు, ఇంకొంతమంది రిప్రెస్డ్ ఫీలింగ్స్, అంటే అన్ని లోపల అంచుకుంటారు, తట్టుకుంటారు, ఒక టైంలో బర్స్ట్ అయిపోతారు. సో విపరీతం కోపం, ఈ కోపం ఏం చేస్తుంది, లివర్ ఫంక్షన్ ని తీవ్రంగా దెబ్బతీస్తుంది, లివర్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. అలాగే భయం లేనిదే మన జీవితంలో ముందుకెళ్ళలేం, కానీ ఆ భయం మనల్ని భయపెట్టకూడదు. అంతే కదా. తీవ్రమైన భయాందోళన, లోన్లీనెస్, ఒంటరితనం, ఇవన్నీ కూడా క్యాన్సర్స్ కి. ఇవి అన్ని ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ ని తగ్గించేస్తాయి. కిడ్నీ ఫంక్షన్, ఓకే. కిడ్నీ ఫంక్షన్ ని తగ్గి. కాబట్టి ఇలాంటి భావాలు మనం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు వాటిని మనం ఎదుర్కొనే స్ట్రాటజీ తీసుకోవాలి, అణచిపెట్టే స్ట్రాటజీ కాదు. ఎదుర్కొనే, యాక్సెప్ట్ చేయండి. ఒక్కళ్ళే ఉన్నారు, పిల్లలంతా యుఎస్ లో ఉన్నారు, భర్త చనిపోయారు, నేను ఒక్కదాన్ని ఉన్నాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను అనుకోవడం కంటే, అవును నేను ఇలా ఉన్నాను, ఇట్స్ ఓకే, పర్వాలేదు, ఉన్న దాంట్లో నేను సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తాను, బతికున్న బిడ్డల్ని సంతోష పెట్టడానికి ట్రై చేస్తాను. దట్స్ వే యూ లుక్ ఎట్ ఇట్. అంతే కదా. That's the way you look at it. So when you control all of them, that's a different thing. Then when you come to trauma, అంటే అయిన వాళ్ళు చనిపోవడం, అయిన వాళ్ళు మనకి బాగా దూరం అయిపోవడం, చాలా అనుకోని విధంగా తీవ్రంగా మనము హ్యూమన్ రిలేషన్షిప్స్ లో చాలా చేంజెస్ రావడం, ఇలాంటివి ఏం చేస్తాయంటే ఊపిరితిత్తుల జబ్బులు స్టార్ట్ చేస్తాయి. ట్రామా ఉన్నప్పుడు, ఇలాంటి ట్రామా రిలీఫ్ చేయించుకోవాలి. మనం అవ్వలేకపోతే ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి ట్రామా రిలీఫ్ చేసుకుంటే ఈ ఒత్తిడి తగ్గుతుంది, బాడీ మీద ఆల్రెడీ లంగ్స్ మీద ఒత్తిడి తగ్గుతుంది. సో ఇవి జనరల్ థింగ్స్ చెప్తున్నాను నేను. సడన్ ఇంటెన్స్ స్ట్రెస్ విల్ కాజ్ హార్ట్ ఇష్యూస్. అంతే కదా. సడన్ తట్టుకోలేనంత సడన్ ఇంటెన్స్ స్ట్రెస్ విల్ కాజ్ హార్ట్ ఇష్యూస్. ఇవి బేసిక్ వాళ్ళ క్లాసిఫికేషన్. సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే బేసిక్ గా మనసులో మొదలయ్యి అది అనేక లేయర్స్ ని దాటుకుంటూ ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత శరీరంలో పరిణమించడమే ఈ వ్యాధులని మీరు చెప్తున్నారు. ఇవన్నీ సో క్యాన్సర్స్ కావచ్చు, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ కావచ్చు, స్కిన్ డిజీజెస్ కావచ్చు, లైఫ్ స్టైల్ డిజీజెస్ అని ఈ రోజు మనం చెప్పుకునే డిజీజెస్ కావచ్చు, దెన్ ఇన్సామ్నియా, అన్నిటికంటే భయంకరమైన జబ్బు ఇది, నిద్ర రాకపోవడం, ఇన్సామ్నియా. అక్కడ ఇన్సామ్నియా నుంచి మళ్ళీ మనకి బోల్డ్ అన్ని జబ్బులు, ఒబేసిటీ, ఊబకాయం, ఇవన్నీ కూడా దే ఆర్ సైకోసోమాటిక్ ఇన్ నేచర్. కాబట్టి కేవలం ఆహారాన్ని మాత్రమే మార్చినంత మాత్రాన ఎఫెక్ట్ ఉండదు. కేవలం మనసును మాత్రమే కంట్రోల్ చేసుకోవాలి, అది కూడా పాసిబుల్ కాదు. ఈ రెండింటిని ఒకదాని చెయ్యి ఒకదానికి అందిస్తే అప్పుడు డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది, స్లోగా అయినా వస్తుంది, అండ్
పర్సనాలిటీ అండ్ హెల్త్ అన్ని మార్పులు వస్తాయి. Hmm. అన్ని మార్పులు వస్తాయి. మన శరీరానికి సంబంధించిన అవగాహన మనకి పెరుగుతుంది. దాన్ని ప్రేమగా చూసుకోవాలనేటటువంటిది మనకి అర్థమవుతుంది. ఎవరో మనం ప్రేమగా చూసుకోవడం కాదు, మనం దాన్ని ప్రేమగా చూసుకోవాలి. దానికి కావాల్సింది పెట్టాలి. ఎక్కువ భావోద్వేగాలకి లోను కానియకూడదు. మనని మనం ప్రేమించుకోలేకపోతే, మనని మనం గౌరవించుకోలేకపోతే, మన చెయ్యి మనం గట్టిగా పట్టుకోలేకపోతే ఎవరు పట్టుకుంటారు? నోబడీ. సో ఇట్ ఈస్ దాట్ సపోర్ట్ ఆర్ that relationship between food and ఎన్నో రకాల థెరపీస్, యాజ్ ఐ టోల్డ్ యూ, సైకోథెరపీ ఉంది, ఆస్టియోథెరపీ ఉంది, ఎక్సర్సైజ్ థెరపీ ఉంది, క్రియేటివ్ థెరపీ ఉంది, యోగా ఉంది, స్పిరిచువల్ థెరపీ ఉంది, ఫుడ్ థెరపీ ఉంది. మై సబ్జెక్ట్, ఐ వర్క్ ఆన్ సైకోథెరపీ ఇన్ కాంబినేషన్ విత్ ఫుడ్ థెరపీ. ఫుడ్ థెరపీ. మ్యామ్ కొన్ని ఫుడ్స్ చెప్పండి మ్యామ్, ఎందుకంటే ఫుడ్ గురించి వినగానే అందరికీ ఒక హోప్ చాలా వస్తుంది. యాంగ్జైటీగా మనం ఉన్నాము, యాంగ్జైటీ త్రూ వెళ్తున్నాము. ఎలా అని స్ట్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే నేనేం చెప్తాను, ఆ వారం రోజులు 10 రోజులు మీరు ఖచ్చితంగా పొద్దున్న లేయగానే 2 నుంచి 3 క్యారెట్లు తీసుకొని పైన పొక్కు తీసేసి దాంట్లో 1 ఇంచ్ జింజర్ ముక్క వేసి, దెన్ ఒక ఫుల్ నిమ్మకాయ పిండి, కొద్దిగా కొత్తిమీర వేసి ఫైన్ గా బ్లెండ్ చేయండి. ఫిల్టర్ చేయకూడదు. దానిలో నీళ్లు యాడ్ చేసుకొని ఒక 200 ml పరగడుపున రోజు తాగండి. దానిలో ఉన్న బీటా కెరటిన్ యాంగ్జైటీ అంటే నర్వస్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తుంది. రైట్. సహజంగా మీకు ఒక సపోర్ట్ వస్తుంది. సపోర్ట్ అని నేనేమంటున్నానంటే యాంగ్జైటీ తగ్గిపోతుందా కాదు, యాంగ్జైటీ మూలాన శరీరం శుష్కించకుండా ఆగుతుంది. అది న్యూరోసిస్ నుంచి సైకోసిస్ కి వెళ్లకుండా ఆగుతారు. అండ్ ఎప్పుడైతే అది కొంచెం స్లో డౌన్ అవుతారో, మనిషికి ఉన్న బ్రెయిన్ చాలా గొప్ప బ్రెయిన్ స్వప్న. ఇట్ విల్ టేక్ అప్. దానికి కొంచెం టైం ఇచ్చారంటే ఇట్ విల్ స్టార్ట్ ఇమీడియట్ గా పుంజుకుంటుంది మళ్ళీ. మ్యామ్ అలాగే చాలా ఇన్ఎక్స్ప్లికబుల్ గా పొద్దున ఒక రోజు లేవగానే వీపంతా ఇలాగా గుణపంత ఎవరో కొట్టినట్టు నొప్పులు వస్తాయి. అది ఎందుకు వస్తుంది అసలు? అంటే హెల్దీగా ఉండేవాళ్ళు మామూలుగా బాగా స్ట్రెస్ అయినా, అది నిద్ర లేకపోవడమా? నిద్ర లేకపోవడం ఉండొచ్చు. రిప్రెస్డ్ ఫీలింగ్స్. కడుపులో మనకి ఏదో బాధ ఉంది, కానీ ఆ బాధ లేనట్టుగా నటిస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడతాం, అందరితో సినిమాకి వెళ్తాం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, ఏదో నచ్చిన ఫుడ్ తింటాం, అయినా ఆ బాధకి సొల్యూషన్ రాదు. ఎందుకంటే ద ట్రిగర్ హ్యాస్ నాట్ బీన్ రిమూవ్డ్. ఏ కారణం చేత మనకు ఆ బాధ కలుగుతోందో ఆ బాధని మనం నివారించే పరిస్థితిలో లేము. అది మన చేతిలో లేదు, కానీ అది మనని ఎఫెక్ట్ చేస్తా ఉంది. లేదు అనుకుంటూ నటిస్తున్నాం. ఆ నటన ఏం చేస్తుందంటే మానసికంగా కుంగదీస్తుంది. అక్కడ నుంచి శరీరంలో నొప్పులు వచ్చేస్తాయి. దానికి ఏం తినాలి? నొప్పులు రావచ్చు, కడుపులో నొప్పి రావచ్చు, విపరీతంగా చెమటలు పట్టచ్చు, గుండె దడ రావచ్చు, వామిటింగ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ నైట్ లో విపరీతం చెమటలు పోసి గుండె నొప్పి వచ్చేసి ఏదో హార్ట్ అటాక్ వచ్చింది అనుకుంటారు. పానిక్ అటాక్స్ అంటాం వాటిని. తీరా వెళ్ళి చెక్ చేసుకున్నాక అన్ని పారామీటర్స్ నార్మల్ గా ఉంటే కనుక దిస్ ఇస్ సైకలాజికల్ అని అర్థమైపోతుంది. మీకు అర్థం కాని ఏదైనా లక్షణం శరీరంలో కనిపించినా, మీరు కంట్రోల్ చేసుకోలేని ఏ రకమైన భావాలు భావోద్వేగాలు మనసులో కలిగినా, the best way is meet the expert. Meet the expert. Understand why your body is behaving in that way. నాకెందుకు ఇలా జరుగుతోంది, ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే సమయం మించిపోకుండా ముందుగానే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవడం. నేనేమంటానంటే ఇంటర్నెట్లు, వీడియో, యూట్యూబ్లు గట్రా చూసేసి ఏదంటే అది ఫాలో అవడము సమ్ టైమ్స్ కెన్ బి డేంజరస్. చాలా ఆఫ్ కోర్స్ మ్యామ్, మీరు అనేది రైటే. అండ్ మ్యామ్ అరటిపళ్ళు చాలా మంచి కెమికల్స్ రిలీజ్ చేస్తాయి బాడీలో. బనానా ఏంటి అంటే ఇట్ హ్యాస్ హై పొటాషియం లెవెల్స్. ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే బనానా ఈస్ ఎ వెరీ గుడ్ ప్రీబయోటిక్. ఎప్పుడైతే మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారో, కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా లెవెల్ చనిపోవడం స్టార్ట్ అవుతుందో, బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కడుపుని అది బ్యాడ్ సైడ్ వెళ్లకుండా అరటిపండు స్టాప్ చేస్తుంది. అలాగే వాటర్ మెలన్ జ్యూస్, అలాగే పొమోగ్రనేట్, అలాగే బీట్రూట్ జ్యూస్, ఇవన్నీ కూడా యాంగ్జైటీ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు మీ డయట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. రోజు ఒకటే అంటే బోర్ కొడుతుంది కాబట్టి ఆల్టర్నేట్ గా మీ అవకాశాన్ని బట్టి మీరు తీసుకుంటూ ఉండొచ్చు. మ్యామ్ ఇక్కడ చాలా ఆపోజిట్ ఫుడ్, ఆవకాయలు, పచ్చళ్ళు, గోంగూర పచ్చడి, నెయ్యి, అన్నం, పచ్చిల్లిపాయ, టెరిఫిక్ కాంబినేషన్. కానీ ఇది తినడం వల్ల శరీరం మనసు మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? నార్మల్ పీపుల్ తినొచ్చు ఇలాంటి, బికాస్ అందరికీ ఏదో వేపకాయంతో ఏదో ఒకటి ఉంటుంది. నిల్వ పచ్చళ్ళు చాలా హామ్ చేస్తాయి అని చాలా మంది అనుకుంటారు. అవి హామ్ ఎప్పుడు చేస్తాయంటే విపరీతంగా మొదటి ముద్ద నుంచి ఆఖరి ముద్ద వరకు రోజు అంతంత పచ్చడి వేసుకొని అదే అన్నము కూరలు లేకుండా తిని అప్పుడు చాలా హామ్ చేస్తాయి. దట్ ఈస్ వన్ థింగ్.
రెండోది మీ గట్ లైనింగ్ కనుక దెబ్బతిని ఉంటే ఆల్రెడీ ఏదైనా డైజెస్టివ్ డిజార్డర్స్ అండ్ ఇష్యూస్ ఉంటే అప్పుడు మనకి బట్ రోజు మీరు పెరగన్నం తినేప్పుడు ఇంత పచ్చడి పక్కన పెట్టుకుని నాకున్నంత మాత్రం ఏం తప్పేం లేదు. అండ్ మొదటి ముద్దలో మీరు కలుపుకున్న నెయ్యి వేసుకుని తిన్నా కూడా పెద్ద ప్రాబ్లం సమస్య ఏమీ లేదు. ఉండదు. ఏ ఆహారమైనా మీరు సాటిస్ఫైడ్ గా తిన్నారు అనుకోండి, అది ఒక రకమైన మెంటల్ కండిషన్ ఉంటుంది అండ్ ఒక రకమైన కామ్ డౌన్ అవుతారు. కానీ అది ఏం తిని కామ్ డౌన్ అయ్యారో వెరీ ఇంపార్టెంట్. యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఒక బకెట్ ఐస్ క్రీమ్ తినేసి కామ్ డౌన్ అవుతారు. కామ్ డౌన్ అయ్యడం ఇంపార్టెంట్ కాదు, ఆ ఐస్ క్రీమ్ ఏ విధంగా పొట్టను మొత్తం హార్మ్ చేస్తుంది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటే యాంగ్జైటీ ఉన్నప్పుడు మనం ఏం చెయ్యొచ్చు, ఏం తీసుకోవచ్చు, ఎలా తీసుకుంటే మనం బెటర్ గా ఫీల్ అవుతాం. రెండోది విటమిన్ డి, ఇందాక మాట్లాడుకున్నాం కదా, B12 కూడా చాలా ఇంపార్టెంట్.